హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయరాజు ఫుడ్స్. హోటల్స్లో చేసే కొబ్బరి చట్నీని సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ టేస్ట్ తగినట్లుగా వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటాయి కదా, మరికొన్ని అయితే అసలు కారమే ఉండవు. సో మీ టేస్ట్కి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని తెల్లగా అయినంత వరకు వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఒక ఒలిచిన వెల్లుల్లి రబ్బ, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, వేయించుకున్న మిర్చిని కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, 1 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పోపుని క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పోపుని చట్నీలోకి వేసేసుకుంటే సింపుల్గా హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.